హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శాంతి. ఈరోజైతే శివరాత్రి వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది అండ్ అందరికీ నచ్చుతుంది. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సో ఇక్కడైతే ఇంకా మేము పూజ స్టార్ట్ చేసామన్నమాట. అభిషేకం అయితే చేస్తున్నాము. మా బాబు, నేను, మా వారు కలిసి అభిషేకం అయితే చేసామన్నమాట ఇంట్లో. చేసిన తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి మార్నింగే అయితే పూజ స్టార్ట్ చేసాము. చాలా ప్లెజెంట్గా అనిపించింది, ప్రశాంతంగా. అండ్ ఇక్కడ మేము పూజ చేసుకున్నాం కదా, సో మా బాబు కూడా సపరేట్గా శివలింగం పెట్టుకొని ఎప్పుడు పూజ చేసుకుంటాడనమాట. సో మండే అయితే కంపల్సరిగా తనైతే సపరేట్గా ఒక పీట పెట్టుకొని దానిపైన శివలింగం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాడు. చాలా చాలా ఇష్టం అనమాట తనకు అలా పూజ చేసుకోవడము. సో ఎవరి ఇష్టం వాళ్ళది. పిల్లలకి ఇప్పటి నుంచే మనం నేర్పించాలి కదా ఎలా పూజ చేయాలి ఏంటి అనేది. సో నేను వద్దని చెప్పను, తన ఇష్టం. తను చూసారు కదా అక్కడ తన భక్తి కొద్దీ ఎంత పూజ చేసుకోగలుగుతాడో అంత అయితే చేసుకుంటాడనమాట. సో ఇక్కడ నేనైతే నారికేల దీపం పెట్టడానికి కూడా రెడీ చేస్తున్నాను. సో మనం చూసి మన పిల్లలు ఎలా పూజ చేయాలి ఏంటి అనేది అలవాటు చేసుకుంటారనమాట. సో మా బాబుకి అయితే నేను వీలైనంత వరకు అన్నీ నేర్పిస్తూ ఉంటాను. ఇక్కడ చూసారు కదా, నేను ఒక వెండి ప్లేట్ తీసుకొని పసుపు రాసి బొట్లన్నీ పెట్టుకున్న తర్వాత 3 పిడికిళ్ళ బియ్యం అయితే అందులో వేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాంట్లో మొత్తం పసుపు రాసుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసి మూడు వత్తులు వేసానమాట, రెండు కలిపి. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ విధంగా. సో ఇప్పుడైతే దీపం అయితే వెలిగించుకోవాలి. అండ్ మనం ఏదైనా సంకల్పం ఉంది అన్నప్పుడు అది మనసులో అనుకొని ఈ దీపం అయితే వెలిగించుకోవాలన్నమాట. సో శివునికి అయితే చాలా ఇష్టం అంట ఇలా దీపం పెట్టడము. సో ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను తులసికోట దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే కంప్లీట్గా వీడియో తీసింది మా బాబే. కొన్నిసార్లు అయితే ట్రైపాడ్ పెట్టుకున్నాను, కానీ మ్యాక్సిమం అయితే మా బాబు షూట్ చేశాడనమాట. సో చాలా చాలా హెల్ప్ అవుతాడు నాకు అన్ని విషయాల్లో. ఇక్కడ చూసారు కదా డమరుకం అయితే అది పెడుతున్నాడు అనమాట. అండ్ తర్వాత శంఖం కూడా ఊదాడనమాట. సో ఇవన్నీ ఏంటో నేను కొన్ని వాడికి చెప్పలేకున్నా కూడా టీవీలో చూస్తాడో మరి ఎలాగో కానీ మొత్తానికైతే కొంచెం డివోషనల్గా కొంచెం ఎక్కువగా భక్తిలో ఉంటాడనమాట. మండే చూడాలి ఎంత బుద్ధిగా మంచిగా పూజ చేసుకుంటాడు. ఏంటంటే తనకి స్కూల్ ఉంటుంది కాబట్టి బిఫోర్ స్కూల్ అయినా లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా పూజ చేసుకుంటాడనమాట. సో ఫెస్టివల్స్ అయితే ఇంట్లోనే ఉంటాడు కాబట్టి నాతో పాటు చేస్తాడనమాట. సో డైలీ కూడా ఇదే విధంగా ఉంటుంది. అండ్ ఇంట్లో పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కూడా అభిషేకం అయితే చేసుకున్నాము. బట్ ఏంటంటే షూట్ చేయడానికి లేదు, ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. సో అందరి మధ్యలో షూట్ చేయడం అంటే కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. సో బయట వరకు అయితే షూట్ చేశాను. మేము పూజ చేసుకున్నప్పుడు అయితే ఇంకా షూట్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి నేనైతే ఏం చేయలేదన్నమాట. సో ఇంట్లో అయితే ప్రశాంతంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ట్రైపాడ్ పెట్టి లేకపోతే మా హస్బెండ్, మా బాబు ఇలా ఎవరి సపోర్ట్తో అయినా నేనైతే షూట్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇదనమాట, మేమైతే శివరాత్రి రోజు ఇలా పూజ అయితే చేసుకున్నాము. మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది నాకు చెప్పండి కమెంట్స్లో. అండ్ వీడియో ఎలా ఉంది అనేది కూడా మీరు కమెంట్స్లో షేర్ చేయండి.